ప్రతి దేశంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఈ కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో మెంతులు అంటారు. లేదా డ్రమ్ స్టిక్స్, దాన్ని తెలుగులో ఏమంటారంటే ములక్కాడలు అంటారు. ఈ ములక్కాడ తింటే సెక్స్ ఎక్కువ. కొన్ని సినిమాలలో కూడా డైలాగులు ఉన్నాయి. అత్తగారు చెప్తుంది అల్లుడికి, ములక్కాడ పప్పు, ములక్కాడ చారు, ములక్కాడ పెట్టు. అవి తిన్నంత మాత్రాన వస్తాయో రావో ఎవరికీ తెలియదు. దీని మీద ఏమి సైంటిఫిక్ స్టడీస్ జరగలేదు. ఇలాగే ప్రపంచం మొత్తంలో కూడా ఫలానా చెట్టు, ఫలానా ఫలము, ఫలానా ఆకులు తింటే వస్తుంది అనే క్లెయిమ్స్ చాలా చోట్ల నుంచి ఉన్నాయి. ఈ క్లెయిమ్స్ అన్నీ కూడా వయాగ్రా రాకముందు వీటి యూటిలిటీ ఎక్కువ ఉండేది. వయాగ్రా వచ్చిన తర్వాత అసలు ఈ చెట్ల గురించి, వీటి గురించి మరుగున పడిపోయింది. ఆయుర్వేదం అనే శాస్త్రం చాలా గొప్పది. అన్ఫార్చునేట్లీ ముస్లిం ఇన్వేజన్ తర్వాత ఆ నాలెడ్జ్ అంతా లేకుండా పోయింది. ఆయుర్వేదం అనేది సంస్కృతంలో ఉండేది. సంస్కృతం చాలా తక్కువ మందికి వస్తుంది. అనుకోకుండా మనకు వర్షాలు కూడా తగ్గిపోయినాయి, అడవులు లేకుండా పోయినాయి. కనుక చెట్ల నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు లుప్తం అయిపోయినాయి, మనకు లేకుండా పోయినాయి. దీనికి తోడు ఈ మెంతులు తింటే తగ్గుతుంది అని, మెంతులు తింటే ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయని, సెక్స్ ఎక్కువసేపు చేయగలమని, ఇట్లాంటి క్లెయిమ్స్ చాలా ఉన్నాయి. ఈ క్లెయిమ్స్ ఉండడం అంత మాత్రాన అవన్నీ సైంటిఫిక్ అవునో కాదో ఎవరికీ తెలియదు. బొప్పాయికాయ గురించి కూడా కొంత రీసెర్చ్ జరిగింది. ఆ బొప్పాయికాయలు ఎర్లీ ప్రెగ్నెన్సీలో పెడితే, మనుషులకు కాదు కానీ జంతువులకు పెట్టి చూశారు. అప్పుడు వాటికి కొంతమందికి అబార్షన్స్ అయినాయి, కొన్ని జంతువులకు. అదే పండు కాకముందు, తర్వాత ఎర్లీ ప్రెగ్నెన్సీ జంతువులలో చూసినప్పుడు అబార్షన్స్ అయినాయి. అందుకని అది రిస్క్ తీసుకోవడం ఎందుకని అది మానేస్తారు. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోను పళ్ళల్లో చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో మజిల్ నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. యూజువల్గా మెన్సెస్ ఆగిపోయిన తర్వాత, మంత్లీ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత అమ్మాయిలలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్ కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ ఆండ్రోజన్స్ వల్లనే అమ్మాయిలు కూడా కొద్దిమందికి ఈ మంత్లీ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత సన్నటి మీసాలు కట్ రావడము, బాల్డ్ హెడ్ రావడము, తర్వాత బ్రెస్ట్ వేలాడడము, కొన్ని మేల్ ఫీచర్స్ అన్నిటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ అదర్వైజ్ ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు సెక్స్లో సామర్థ్యం తగ్గిపోతుంది. కనుక సెక్స్ చేసే ముందు కడుపు నిండా తినకూడదు. బాగా ఆకలిస్తే కొంచెం తినండి, లేదా శృంగారం అయిపోయిన తర్వాత కడుపు నిండా తినండి. అంతేగాని ఫలానా తిండి వల్ల నాకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అనుకోవడం పొరపాటు. బట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మాత్రం డెఫినెట్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి.